వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్. నేను మీ నోబుల్. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఎక్కడో కాదు, సాక్షాత్తు మంత్రి ఇలాకాలోనే జరిగింది. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నర్సయ్య అగ్రహారం ప్రాంతంలో వర్మ నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతంలో 2 నెలలుగా రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విద్యుత్ శాఖ అధికారులు స్తంభాలు మార్చే పనులు చేపట్టారు. 1.5 రోజులుగా పనులు చేస్తున్న ఇంకా ఎందుకు పనులు పూర్తి కాలేదని నేరుగా ఆయన ఆ శాఖ డిఈ వెంకటేశ్వరరావు ఫోన్ కాల్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటల్లోనే విందాం. తప్పు చేసేనేమో అనిపిస్తుంది మీ డిపార్ట్మెంట్ పని. ఏమైపోయిందండి? 15 రోజుల నుంచి కరెంట్ లేకుండా ఏడిపించేస్తున్నారు. నిన్నంతా కరెంట్ లేదు, ఇవాళ పొద్దున్నుంచి కరెంట్ లేదండి, అరగంట కరెంట్ లేదు. ఎన్నాళ్ళు పడుతుందండి? ఇదైనా పెద్ద హై పవర్ సబ్ స్టేషన్ పెడితే కూడా 2 రోజులు పట్టదు. పెట్టాలండి, రాత్రులు చేయాలా పగలు చేయాలా, దానికి ఏమైనా మనుషులు పెట్టుకోవాలా, ఎక్కువ పెట్టుకుని చేయాలి. 15 రోజుల నుంచి అసలు ఏరియా కరెంట్ ఉండొచ్చట్లేదు. మీరు ఎన్నాళ్ళండి? నిన్న పగలంతా లేదు, ఇవాళ పొద్దునుంచి లేదండి కరెంట్ ఇప్పుడు వరకు. ఎలా అన్నాను ఎలాగైతే 2 రోజులు? ఏ రోజు అండి? మీరు కూడా ఆలోచించాలా. మీరు కూడా ఇన్ని రోజులు పని చేస్తామా? ఎన్ని రోజులు పని చేస్తాం? పొద్దున్న సాయంత్రం వరకు ఎండలు చూస్తాం, రకంగా దారుణంగా ఉంది వాతావరణం. చేసుకోవాలి, మనుషులు ఎక్కువ పెట్టాలా, లేకపోతే 2 కాంట్రాక్టర్లకు ఇవ్వాలా, ముగ్గురుతో ఒక 4. అంతేగాని ఒకరినే పట్టుకుని అలాడాడు 6 సంవత్సరం చేస్తానంటే ఎందుకు వచ్చింది బాధండి? ఆ రోడ్డు తలపెట్టి తప్పు చేసాడేమో అనిపించి స్థాయికి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఏమన్నా కరెంట్ అర్జెంటుగా 1 నిమిషంలో. విన్నారు కదా, సాక్షాత్తు కేంద్ర మంత్రి ఉన్న ప్రాంతంలోనే విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఇక సామాన్యులుండే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.